వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. తెలుగుదేశం పార్టీ మహానాడు వేదికగా రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత ప్రత్యర్థి పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. గత 5 ఏళ్ల పాలన విధ్వంసకరంగా సాగిందని, అది ప్రజావేదిక కూల్చివేతతో మొదలైందని ఆరోపించారు. ప్రత్యర్థి పార్టీని గొడ్డలి పార్టీగా అభివర్ణించిన ఆమె టీడీపీ రాజ్యాంగాన్ని గౌరవించే పార్టీ అని స్పష్టం చేశారు. మహానాడు 2వ రోజు రాజకీయ తీర్మానాన్ని బలపరుస్తూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వ హయాంలో అమరావతి కోసం పోరాడిన మహిళలను బూటుకళ్లతో తొక్కించారని, నారా లోకేష్ చేపట్టిన యువగలం పాదయాత్రకు అడుగడుగున అడ్డంకులు సృష్టించారని అనిత ధ్వజమెత్తారు. దళితుడిని హత్య చేసి డోర్ డెలివరీ చేసిన వ్యక్తిని మండలికి పంపిన నీచపు ఘనత ఆ పార్టీదేనని తీవ్రంగా విమర్శించారు. తాము గొడ్డల్లో చేతికిచ్చే పార్టీ కాదని, యువనేత లోకేష్ రాజ్యాంగబద్ధమైన పాలన అందిస్తారని, ఆయన చేతిలో ఉన్నది రెడ్ బుక్ అని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలోనే రాష్ట్రం అభివృద్ధి పదంలో పయనిస్తుందని అనిత అన్నారు. 2014లో నవ్యాంధ్రకు సీఎంగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు అమరావతి, పోలవరం పనులను పరుగులు పెట్టించారని గుర్తు చేశారు. 200 ఉన్న పెన్షన్ను 2000కు పెంచిన ఘనత ఆయనదేనని కొనియాడారు. రానున్న 20 ఏళ్లు ఇదే ప్రభుత్వం కొనసాగితే 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ ప్రపంచంలోనే మొదటి స్థానంలో నిలుస్తుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు. ఈ మహానాడును మహిళలకు అంకితం చేసిన చంద్రబాబుకు ఆమె ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తర్వాత స్టార్ట్ అయిందండి అసలు బ్యాండ్ బాజా. ఏ దిష్టి తగిలిందో తెలియదు కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏదో అంటారు కదా, ఏ చెడుపు తగిలిందో తెలియదు కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 2019-24 నిజంగా చెప్పాలంటే ఒక డిస్ట్రాక్షన్. ఎలాంటి డిస్ట్రాక్షన్, ఎలాంటి విధ్వంసం అంటే ఇందాక చాలామంది నాయకులు చెప్పారు విధ్వంసం ఎప్పుడెప్పుడు విన్నామా అని. కానీ ఏ రోజైనా 2014లో సీఎంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టేది పెన్షన్ల సంతకం పెట్టారు. 2024లో కూడా మొట్టమొదటి సంతకం మెగా డిఎస్సీ మీద, అదేవిధంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద, అదేవిధంగా మన పెన్షన్స్ మీద పెడితే ఈ మహానుభావుడు గొడ్డలి పార్టీ నాయకుడు ఆ రోజు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అతను చేసిన మొట్టమొదటి పని ఏందిరా అంటే ప్రజావేదికని కూల్చడం. ఎంత సైకో కాకపోతే అదే ప్రజావేదికలో కూర్చుంటాడంట, అదే ప్రజావేదికలో ఐఏఎస్ ఆఫీసర్లతో మీటింగ్ పెడతాడంట, బయటకు వచ్చి దీన్ని కూల్చేయండి అని చెప్పాడంటే ఆ రోజు నుంచి సైకో పరిపాలన కొనసాగింది అని చెప్పడానికి అది మొట్టమొదటి ఉదాహరణగా మనం భావించవచ్చు. ఆ రోజు మొదలైన విధ్వంసం మన చంద్రబాబు నాయుడు గారి ఇంటి దగ్గర తాళ్ళతో గేట్లు కట్టారు. ఆ రోజు మేమందరం కూడా ప్రత్యక్ష సాక్షులమే. మన చంద్రబాబు నాయుడు గారు ఏదైనా విషయం మీద పోరాటం చేయడానికి మన సీఎం గారు వెళ్తే ఆఖరికి ఎందుకు ఇవన్నీ గుర్తు చేస్తున్నాడు, గుర్తు చేయాలి, మనం మర్చిపోకూడదు. మనం పడిన గాయాల్ని, మనం పడిన దెబ్బల్ని మనం మర్చిపోతే ముందుకెళ్ళలే. ఇది నా నాయకుడు నాకు చెప్పిన నీతి. కాబట్టి మీ అందరికీ కూడా ఈరోజు చెప్పాలని ఉద్దేశంతోనే చెప్తున్నా. ఒక 5 నిమిషాలు టైం తీసుకొనైనా ఎందుకు చెప్తున్నానంటే ఆ రోజు కట్టిక నేల మీద ఎయిర్పోర్ట్లో ఎన్నో సందర్భాల్లో కూర్చున్న ప్రత్యక్ష సాక్షులు మేము ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా అదే రోజు ఎన్నో అవమానాలు పడ్డారు. ఎంతోమంది నాయకులను జైల్లో పెట్టారు, ఎంతోమంది నాయకులు ఇళ్ళ దగ్గరికి వెళ్ళి కూల్చేశారు. ఆ రోజు పరదాలున్నాయి, చెట్లు కొట్టే పరిస్థితులు, ప్రివెంటివ్ అరెస్టులు, హౌస్ అరెస్టులు, ఎట్టు చూసినా గగ్గోలు. అమరావతి కావాలని రోడ్డు మీదకి వస్తే ఆడబిడ్డల్ని బూటికాలతో తన్నిన సందర్భాలు. ఇది ఏంటి తప్పు అంటే మాస్క్ అడిగిన పాపానికి సుధాకర్ని పిచ్చోడిని చేసిన సందర్భాలు. ఇది ఏంది అని అడిగితే డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపి డోర్ డెలివరీ చేసిన సందర్భాలు. వీటన్నిటి గురించి పోరాటం చేస్తున్నామంటే మాలాంటి వాళ్ళ మీద కూడా అట్రాసిటీ కేసులు పెట్టిన సందర్భాలు. అటువంటి సందర్భంలో నిజంగా ఒక్కగానొక్క కొడుకు ఈ సందర్భంలో నేను నారా భువనమ్మకి నేను థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఏ తల్లి చెయ్యని ఆ రోజు ధైర్యం ఆ తల్లి చేసింది ఈ రాష్ట్ర ప్రజల గురించి. ఏమండి ఆ కుటుంబం ఎప్పుడు ఈ రాష్ట్ర ప్రజలకు అంకితం అయిపోవడమేనా? ఆ రోజు నేను భయపడ్డా. అదే యువగలం పేరిట యువత తాలూకా గలాన్ని ముందుకు తీసుకొని ముందుకు నడుస్తూ ఉంటే ఎన్ని మాటలు అన్నారండి. చేతిలో మైక్ లాక్కున్నారు, నుంచున్న స్టూల్ లాక్కున్నారు, వేసిన స్టేజ్ లాక్కున్నారు, బయటకు వస్తే కరెంటు తీసేశారు, ఒక సరైన ప్రొటెక్షన్ ఇవ్వలేదు, రాళ్ళు ఇసిరేవాళ్ళు, గుడ్లు ఇసిరేవాళ్ళు. అయినా అన్నిటికీ తట్టుకున్నాడు ఆ పెద్ద మనిషి. నిజంగా పెద్ద మనిషి అనాలి, ఎందుకంటే నేను నాకన్నా చిన్నోడైనా పెద్ద మనిషి అనాలి. ఆ రోజు ఈ రాష్ట్ర భవిష్యత్తు గురించి, ఆ రోజు అతనికి అధికారం కొత్త ఏం కాదు, తాత సీఎం, నాన్న సీఎం, ఆఖరికి ఆయన అప్పటికి మంత్రి పదవి చేసిన వ్యక్తి అయినప్పటికీ కూడా ఈ రాష్ట్ర యువత గురించి నేను ముందుకు రావాలి అని చెప్పుకొని వచ్చారు. ఈరోజు రెడ్ బుక్ అని మాట్లాడుతున్నారు. నీకులాగా గొడ్డళ్ళు చేతిలో పెట్టి, కత్తులు చేతిలో పెట్టి యువకులను ముందుకు నడిపించే పార్టీ మాది కాదు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అతని చేతిలో రాజ్యాంగం ఉంది. ఆ రాజ్యాంగాన్ని పట్టుకునే పాదయాత్ర చేశాడు. ఈ రాజ్యాంగానికి అనుగుణంగా నేను పాదయాత్ర చేస్తున్నా, ఈ రాజ్యాంగానికి అనుగుణంగా నేను పరిపాలన చేస్తామని చెప్పి ఆ రోజు ప్రజల నమ్మకాన్ని చూరగొని ఈరోజు ఈ కుర్చీలో కూర్చున్న సందర్భాన్ని కూడా మేమందరం చెప్పాలి. ఈరోజు అటువంటి సందర్భంలో ఈరోజు మనందరం చూసాం. అధికారం ఉన్నంత వరకు ఒకలాగా ఉంటుంది, అధికారం పోయిన తర్వాత ఒకలా ఉంటుంది. మా అన్నయ్యతో
అన్నయ్య అని ఎందుకన్నారంటారా? గొడ్డలపాటి. ఎందుకంటే కొంతమంది ఎట్టకారంగా కూడా అనొచ్చు. ఎందుకంటే మీరందరూ కూడా ఒకసారి మనం ఆలోచన చేసుకుంటే ఈరోజు ఒక పక్క నుంచి 2024లో ఎటువంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మనలందరినీ ఎన్నుకుందో మనకు తెలుసు. ఎక్కడెక్కడ విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఓటేయడానికి ఖండాంతరాలు దాటి సప్త సముద్రాలు దాటి ఇక్కడికి వచ్చి ఓటేసి వెళ్ళారంటేనే ఆ రోజు తెలిసింది మన నాయకుడి తాలూకా సత్తా ఏంటో ఈ ప్రపంచానికి, కూటమి తాలూకా సత్తా ఏంటో ఆ రోజు తెలిసింది. ఆ రోజు వచ్చిన తర్వాత నుంచి చిన్న కంపారిజన్ చెప్పాలి. ఆ రోజు ఒక దళితుడిని డోర్ డెలివరీ చేసి చంపేసి డోర్ డెలివరీ చేస్తే అదే చంపిన వాడిని ఇంట్లో పెట్టుకొని కౌన్సిల్కి పంపించి ఈ రోజుకి కూడా రక్షించే ప్రయత్నం చేస్తే నా నాయకుడు, మనందరి నాయకుడు P4 విధానంలో బంగారు కుటుంబాలను తయారు చేయాలని మార్గదర్శులతో కూడా వెళ్ళి ఆ దళిత కుటుంబంలోని తాలూకా విధి విధానాలు ఎలా ఉన్నాయి చూడటానికని వెళ్ళి అదే దళిత కుటుంబం వంటగదిలోకి వెళ్ళి టీ పెట్టి ఆ కుటుంబానికి ఇచ్చి తను కూడా వాళ్ళతో తాగిన నాయకుడు ఎవరైనా ఉన్నారా? నేను ఈరోజు ఛాలెంజ్ చేసి అడుగుతున్నా, అటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారా? నా అదృష్టం ఏంటో చెప్పనా, సార్ పెట్టిన టీ నేను కూడా తాగాను ఆ రోజు నేను కూడా సార్ మీటింగ్లో ఉన్నా. ఆ రోజు నేను అన్నా, సార్ మీరు టీ ఎప్పుడైనా బోనముకి పెట్టించారో లేదో కానీ మా అందరికీ పెట్టే, నిజంగా మేము అందరం అదృష్టవంతులం సార్ అని. అటువంటి నాయకుడు అండి నా నాయకుడు. ఏం మాట్లాడతావయ్యా జగన్మోహన్ రెడ్డి, నువ్వు అక్కడెక్కడో కూర్చొని ఏం రాజకీయాలు చేస్తావయ్యా?